హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేనైతే గ్రీన్ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని అన్ని స్పైసెస్ కలిపి వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని చిటికెడు పసుపు వేసుకొని ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి క్లీన్ చేసుకొని పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకొని బాగా కలిపి 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీ పేస్ట్ని దాంతో పాటుగా 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. తర్వాత మనం గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి కలిపి గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకొని అందులోనే కొద్దిగా ధనియాల పొడి, చికెన్ మసాలా, క్రష్ చేసుకున్నటువంటి కసూరి మేతి వేసి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని ఆఫ్ చేయాలి. సో వేడిగా టేస్టీగా గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ. Thanks for watching. Please like, share, subscribe to my channel.